ఐఏఎస్లు మారండి, తప్పులను ఎంకరేజ్ చేయదు సీఎం రేవంత్ రెడ్డి. కొందరు ఆఫీసర్లు ఏసీ గదులను దాటుతలే. ఒకప్పుడు లీడర్ల కన్నా ఆఫీసర్లతోనే జనం మమ్మకం అయ్యేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడుంది? శంకరన్, శేషన్, మన్మోహన్ లాంటి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకోవాలి. నిబద్ధత కలిగిన ఆఫీసర్లకు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. యంగ్ సివిల్ సర్వెంట్లకు రిటైర్డ్ ఆఫీసర్లో సెమినార్లు నిర్వహిస్తామని వెల్లడి. రిటైర్డ్ ఐఏఎస్ గోపాలకృష్ణ నాయుడు రాసిన లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి పుస్తకావిష్కరణ. చూడండి, దేశం బలపడడం, ఆర్థికంగా నిలదొక్కుకోవడం వెనుక ఎందరో సివిల్ సర్వెంట్ల త్యాగాలు ఉన్నాయని, కానీ ఇప్పుడు కొందరు ఐఏఎస్లు ఐపీఎస్లు తప్పులను ఎంకరేజ్ చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయ నాయకులు ఒక తప్పు చేద్దామని అంటే ఒకేసారి 3 తప్పులు చేద్దామనేలా కొందరు బ్యూరోక్రాట్లు తయారయ్యాయని చెప్పేసి ఈ సమాజానికి మంచి పరిణామం కాదని పేర్కొన్నారు. ఒకప్పుడు సీఎం మంత్రులు ఏదైనా అంశంలో నిర్ణయాలు తీసుకుంటే అందులో ఉంటే లోటుబాటును ఐఏఎస్ అధికారులు వివరంగా చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఒక తప్పు చేయాలని చెప్తే ఒకటికి ఇంకెందుకు సార్ ఒకేసారి 3 తప్పులు చేద్దాం బాగుంటుంది అనేలా కొందరు బ్యూరోక్రాట్స్ వ్యవహరిస్తున్నట్టు ఆయన తెలిపారు. చూడండి, వాస్తవానికి చెప్పాలంటే ఒకప్పుడు అధికారులతోని రాజకీయ నాయకులతోని పోల్చుకుంటే ప్రజలు ఎక్కువగా అధికారులతోనే వాళ్ళు బాగా మమేకమై ఉండేవాళ్ళు. ఎందుకంటే ఒక అధికారి అనేది ఒక గ్రామ స్థాయికి సంబంధించిన వ్యక్తి కానీ ఒక మండల స్థాయికి సంబంధించిన వ్యక్తి అయినా అనుకోండి, రెగ్యులర్గా ఒక పర్సన్ రెగ్యులర్గా అధికారి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఈ పని ఉంది, అయ్యా నాకు ఈ సమస్య ఉంది అంటే ప్రతిసారి ఆయన రాజకీయ నాయకుని దగ్గర పోయి సమస్య చెప్పుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈయన ఏం చేసేదంటే ఒక కామన్ మ్యాన్ ఒక అధికారి దగ్గరికి వెళ్ళి కూర్చొని సార్ నా పరిస్థితికి నాది ఇది అని చెప్పేసి ప్రతిరోజు ఒక అధికారితో రెగ్యులర్గా ర్యాపో నడిచేది. ఇప్పుడున్న సందర్భంలో అధికారులతోని జనాలు మమేకమయ్యే పరిస్థితిలో లేరు. ఎందుకంటే అధికారులు మెయిన్గా అందుబాటులో ఉండకపోవడం ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి అధికారి ఒకవేళ అందుబాటులో ఉన్నా కానీ ఆయన దగ్గర కూడా రానియాడు. నాకు సార్ వేరే పని చెప్పి నాకు మేడం ఇదే పని చెప్పింది, నేను ఆ పనులు ఉన్నా ఈ పనులు ఉన్నా నేను తర్వాత చూస్తాపో నాకు చాలా పనులు ఉన్నాయని చెప్పేసి వేరే ఫైల్స్ ఉన్నాయని చెప్పి చెప్పడం అదొక భాగం. అయితే ఇంకా కొంతమంది అధికారులు ఏంటంటే వాళ్ళు చాలా అంటే ఇప్పుడు పుసుక్కున్న ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఆయన దగ్గరికి ఒక పని కోసం పోయింది అనుకోండి, అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఓ రైతు అనుకోండి, ఆ రైతు ఆ సమస్య కోసం అధికారి దగ్గరికి వెళ్తే ఆయనను ఫస్ట్ ఈయన ఎన్ని పైసలు అడుగుతున్నాను భయం. నువ్వు సమస్య పరిష్కారం చేసే విషయం పక్కన పెట్టు, ఫస్ట్ పోగా చెప్పు మరి ఏంది ఈరోజు పంచాయతీ వచ్చినావు కదా మరి ఏం కావాలో ఏంది చెప్పేసి అని అడుగుతారు. సో ఇలాంటి సందర్భాలు వచ్చిన వల్ల ఇలాంటి కొన్ని అవకాశాలు ఉండడం వల్ల కూడా చాలామంది అధికారులకు మధ్యలో జనాలకు మధ్య చాలా ర్యాప్ పోయింది. ఏమున్నా కానీ అధికారితోని ఏదైనా మొరపెట్టుకునే హక్కు ఉన్నది ఎవరికి? జనాలకు. ఎందుకంటే రాజకీయ నాయకుడు అనేటి ఆయన ఒక 5 సంవత్సరాలు ఉంటే వెళ్ళిపోతాడు. అధికారి అనేటివాడు ఆయన రిటైర్మెంట్ ఎంత వరకు ఉంటాడు కాబట్టి ఒక అధికారితోనే ర్యాపో ఉంటుంది ప్రతి ఒక్క పౌరునికి ఉంటుంది. సో దయచేసి అధికారులారా మీరు మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అని కాదు, అందరు ప్రజలకు ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి ఒక డబ్బు ఉన్న ఒక ధనికునికి అందరికీ కాకుండా అందరికీ అన్ని ప్రజలకు మీరు అందుబాటులో ఉండి సహకారం చేసి అందరికీ సహకరించండి దయచేసి.